అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరుసుమండలో మూడవ రోజు కొనసాగుతున్న ఓఎన్జీసీ గ్యాస్ మంటలు ఇరుసుమండలో 48 గంటలుగా ఎగిసి పడుతున్నాయి. అయితే సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రాణభయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లారు చుట్టుపక్కల 2 గ్రామాల ప్రజలు. అయితే కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చుట్టూ గ్రామాల ప్రజలు. అయితే మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ వెల్ దగ్గరకు రాత్రికి రాత్రే రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకున్నారు ఓఎన్జీసీ అధికారులు. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ మంటలను ఆర్పే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, బ్లోఅవుట్ మంటల్ని ఇంకా అదుపు చేయడానికి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది ఇరుసుమండలో. సో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పునరావాసాల కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి అంటే కొంత రోజుకి కొంత తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. అటు ఓఎన్జీసీ అధికారులు సిబ్బంది చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కొంత సమయం అయితే పడుతుంది. పూర్తి స్థాయిలో కంట్రోల్ రావడానికి సమయం పడుతుందని అధికారులు నిన్న కలెక్టర్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజలెవరు భయపడే అవసరం లేదు, వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళ గ్రామాల్లోకి ప్రజలందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం స్పాట్ వద్ద నేను ఉన్నాను. ఇంకా బ్లోఅవుట్ అనేది కొనసాగుతుంది, దాని మీద వాటర్ వెదజల్లే ప్రక్రియ కూడా కొనసాగుతుంది కంటిన్యూస్గా. నిన్న ఉదయం నుంచి అదేవిధంగా వాటర్ వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుంది. వాస్తవంగా నిన్న సాయంత్రం కొంత పెరిగింది, కానీ రాత్రి నుండి కొంత బ్లోఅవుట్ అనేది కొంత తగ్గినట్టుగా మనకి కనబడుతుంది. విజువల్స్లో కూడా ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. చుట్టుపక్కలకి ఆ ప్రాంతానికి రీచ్ అవ్వగలుగుతున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు ఆ ప్రాంతానికి రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే వేడి తీవ్రత చాలా ఎక్కువ ఉండడం, బ్లోఅవుట్ చాలా ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి చేరుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత సమీప ప్రాంతాలకి వెళ్ళగలుగుతున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. అక్కడ వెల్లోకి వాటర్ని వెదజల్లేందుకు ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చి ఫైర్ వాటర్ పంపుల ద్వారా దాని మీద ఈరోజు వాటర్ని అయితే చల్లబోతున్నారు. దానికోసం ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా కాలువల నిర్మాణం కూడా, తాత్కాలిక కాలువల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటికంటే ఈరోజు సిచ్యువేషన్ బెటర్ అని కూడా అధికారులు చెప్తున్నారు. ఒక వారం రోజులు, ఎగ్జాక్ట్గా ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరిస్థితి అంతా కంట్రోల్లోకి వస్తుంది. ముందు నిదానంగా ఫైర్ని, బ్లోఅవుట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళుతూ తర్వాత దాంట్లో ఆ వెలలో ఉన్నటువంటి ఆ లీకుల్ని గుర్తించి ఆ లీకుల్లో బురద అంటే రసాయనాలతో కూడినటువంటి బురదని పెట్టి మొత్తం కూడా కంట్రోల్ చేయబోతున్నారు. దాని ప్రక్రియ పూర్తవడానికి వారం 10 రోజులు పడుతుందని అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ ఉంది కాబట్టి ఎవరు అధైర్యపడవసరం లేదు. పూర్తి స్థాయిలో పరిస్థితి అంతా కంట్రోల్లోకి తీసుకొచ్చామని ఓఎన్జీసీ సంబంధించినటువంటి సిబ్బంది చెబుతున్నారు. నిన్న ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ సక్సేనా, అదేవిధంగా ప్రాంతీయ విపత్తుల నిర్వహణ ఇన్ఛార్జి శ్రీహరి కూడా నిన్న ఈ సైట్ను సందర్శించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికారులు సమీక్ష నిర్వహించి పరిస్థితిపైన అధ్యయనం కూడా చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్తున్నారు. మరోవైపు బావిలోంచి మంటలు ఒకేసారి నియంత్రిస్తే టెక్నికల్ కొంత ఇబ్బంది ఎదురవుతుంది, ఎందుకంటే లోపల ఇంకా ఇంధనం అదేవిధంగా గ్యాస్ ఉన్న నేపథ్యంలో అవి ఒక బలవంతంగా ఫోర్స్ చేసే కంట్రోల్ చేస్తే దాని ప్రభావం మళ్ళీ చుట్టుపక్కల ఉన్న పైప్ లైన్ మీద పడుతుందని భావించి నిదానంగా ఒక్కొక్క పాయింట్ వైజ్గా దాన్ని కంట్రోల్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే వాటర్ వెదజల్లే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇంకా భారీ మిషనరీ కూడా తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ చేరుకుని ఆ స్పాట్కి చేరుకుని ఆ వెల్ల సమీపంలోకి చేరుకుని వాటర్ని బలంగా దాని మీద వెదజల్లుతారు. తద్వారా హీట్ని తగ్గించడం, బ్లోఅవుట్ను కూడా తగ్గించే ప్రక్రియ చేస్తామని కూడా అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే కంట్రోల్ ఉంది. మరోవైపు నిన్నటి వరకు పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇళ్ళకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత భయం కనబడుతుంది, ఎందుకంటే ఈ బ్లోఅవుట్ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు కొంత వాళ్ళ భయాందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ భయంతోనే ఇళ్ళకి చేరుకుంటుంది. ఎందుకంటే 2 రోజుల పాటు వాళ్ళు పునరావాస కేంద్రాలు ఉన్నాయి, స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు
ధైర్యంగా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పిన నేపథ్యం వీళ్ళకైతే వెళ్తున్నారు. ఇంకా ఉన్న టెక్నాలజీలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకుని పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు 2 రోజుల పాటు పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ప్రజలకి 3,000 రూపాయల తక్షణ సాయం, అదేవిధంగా నిత్యావసరాలు కూడా అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ కూడా నిన్న చెప్పారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. మరోవైపు అమెరికా నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా తీసుకొస్తున్నట్లుగా నిన్న అధికారులు చెప్పారు. వాళ్ళు ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది, ఎవరు భయపడవసరం లేదు. కాకపోతే ఆ బ్లోఅవుట్ అనేది కంట్రోల్లోకి రావడానికి వారం టైం పడుతుంది. ఆ వారం రోజులపు పూర్తి స్థాయిలో వెళ్ళని క్లోజ్ చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజేష్. స్ట్రైట్గా పోతుంది సార్ పైకి.